నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ డే. మంచిగా 6 o'clock అయింది. ఎర్లీ మార్నింగ్ మేము ఫ్రెష్గా రెడీ అయిపోయినాం. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఈరోజు వచ్చేసి డే 2. వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఆల్రెడీ సన్ రైజ్, ఇక్కడ సన్ రైజ్ ఉంటుందో లేదో నాకు తెలీదు, కానీ మేము ఒక డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. మేబీ అక్కడ ఇన్ కేస్ సన్ రైజ్ ఉంటే అక్కడ సన్ రైజ్ చూడొచ్చు మేము. అండ్ చాలా చూడబోతున్నాం ఈరోజు. మీరైతే బ్లాగ్ మొత్తం చూడండి, ఏది మిస్ కాకండి, మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో లెట్స్ గో. హలో గైస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే మేము డాల్ఫిన్ నోస్కి వెళ్తున్నాము. టీ గార్డెన్స్ ఉన్నాయి చుట్టూ. ఓ మై గాడ్, మీరైతే వ్యూ చూడాలి. నేను చెప్తున్నా కదా తక్కువ బడ్జెటే కదా, కానీ రండి, చాలా బాగుందండి. మస్ట్ విజిటింగ్ ప్లేస్లలో ఒకటి. మేము ఇన్ని టూర్స్ వెళ్ళాం కదా చిన్నప్పటి నుంచి. దిస్ ఇస్ ది బెస్ట్ చెప్తున్నా కదా. యాక్చువల్గా నేను బీచ్ పర్సన్, నాకు మౌంటైన్స్ నచ్చవు, కానీ నాకే నచ్చిందంటే మీరు ఇంకా ఇమాజిన్ ఆలోచించండి. సూపర్, ఏకదమ్ సూపర్. అయితే మీరు రావాల్సిందే. అసలు వ్యూస్ చూస్తే ఒక్కొక్కటి సూపర్. మంకీలు ఉన్నాయి, సూపర్ ఉంది. ఇది మన టీ స్టేట్ మొత్తం. చూడండి ఎన్ని టీ ఉన్నాయో, సూపర్. అన్ని హిల్స్ ఉన్నాయి చూడండి, మొత్తం హిల్స్ మధ్యలో టీ. వర్త్ వాచింగ్. అండ్ మన మమ్మీ యాజ్ యూజువల్గా ఫొటోస్ అయిపోయినాయి, ఇక్కడ సెటిల్ అయిపోయింది. మమ్మీ మా అత్త మామ అక్కడ ఉన్నారు. నా ఫోటో సెషన్ కూడా అయిపోయింది. సో నేను కూడా ఖాళీగానే ఉన్నా, ఇంకేమైనా వీడియోస్ చేయాలని ఆలోచిస్తున్నా. సో ఇప్పుడైతే టీ స్టేట్ చూసేసినాం. నెక్స్ట్ డాల్ఫిన్ వ్యూ పాయింట్ చూడాలి. డాల్ఫిన్ వ్యూ పాయింట్ అయితే క్లోజ్ ఉంది, అది ఓపెన్ అయితే ఇన్ కేస్ అక్కడ కూడా వెళ్తాం. అండ్ దెన్ నెక్స్ట్ టాయ్ ట్రైన్కి, అది కూడా మీరు చూస్తారు. సో వెయిట్ అండ్ వాచ్. నేను ఎంట్రన్స్ నుంచి తీసుకుంటూ దాన్ని క్యాప్చర్ చేయడం మర్చిపోయినాను, ఆన్ చేయడం. ట్యాన్ టీ అట, టీ ఉంటుంది ఒక జలపాతం. చాలా వేస్ట్, 30 రూపాయలు అదేగా. అయినా 200 ఇస్తే మనకి ఎంత ఇచ్చి 20 రూపీస్. గైస్ మేము వచ్చేసినాం. ఇప్పుడైతే జస్ట్ టీ తాగి, యాక్చువల్గా ఏమైనా తిందామనుకున్నాను, మళ్ళీ జర్నీ ఉందని చెప్పి ఏం తినలేదు. టీ తాగేసి వచ్చి ఇప్పుడు కూర్చుంటున్నాం. అమ్మ బ్యాగ్ అక్కడ బెటర్. అది ఏమైందంటే అక్కడ పైన పెట్టేసరికి దానికి మరకలు అంటుకున్నాయి. అండ్ సాడ్ న్యూస్ ఏంటంటే డాల్ఫిన్ వ్యూ పాయింట్లో నా ఒక్క ఫోటో కూడా మంచిగా రాలేదు. మా మామకి ఇంట్రెస్ట్ లేనట్టు తీస్తుండు. మా మమ్మీ వాటర్ బాటిల్ కింద పడేసింది, పట్టుకున్నా. ఓకే గైస్, తర్వాత కలుద్దాం. లంచ్ చేయడానికి, బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఈరోజు టాయ్ ట్రైన్ తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా చూడాలి. వైశాలతనాన్ని చూస్తుంది. హలో, సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్.
2,000 years later. గైస్ కొనుక్కోవచ్చు. ఫైనల్గా మేమైతే టీ ఫ్యాక్టరీకి వచ్చినాం. నేను మంచి స్మాల్ క్యూట్ న్యాప్ వేసేసిన కార్లో. ఇప్పుడు టీ ఫ్యాక్టరీకి. అండ్ బిఫోర్ ఎంటరింగ్ టీ ఫ్యాక్టరీ మీరంటే నేనంటే ఎలా ఉండదు. సో స్టెప్స్ ఎక్కి దాన్ని రైట్ స్ట్రైట్ వెళ్ళిపోవాలి. లెట్స్ గో. బ్యాక్ సైడ్ ఇదంతా హోల్ ఊటీ. అది మన టీ ఫ్యాక్టరీ. మేమైతే టీ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయిపోయాం. అంతే, ఇక్కడ అన్ని చాయ్ పత్తి ఇస్తున్నాయి. సో నేను మీకు బ్యాక్ కెమెరా పెట్టాను. ఇక్కడంతా టీ లీవ్స్ ఉన్నాయి. ఫుల్ గాఢ గాఢ స్మెల్ వస్తుంది. మనం టీ చాయ్ పత్తి స్మెల్ చూస్తే ఎట్లుందో సేమ్ అదే స్మెల్ వస్తుంది.
taste. So tea taste and we can buy our tea potties there. Guys, మేము ఇప్పుడే లంచ్ చేసినాం. టైం వచ్చేసి 4:30 సంథింగ్ అవుతుంది. టీ ఫ్యాక్టరీ ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ అవన్నీ చూసేసి దాని తర్వాత నేను ఒక అడ్వెంచర్ చేసిన జిప్ లైన్. అది చేసేసిన తర్వాత కార్లో ఒక న్యాప్ వేసేసిన. అంత ఫుల్ ట్రాఫిక్ ఉంది ఊటీ. దాని తర్వాత ఇప్పుడే లంచ్ చేసేసినాం. అండ్ ఇప్పుడు మేము బోట్ హౌస్కి వెళ్తున్నాం. మా గెటప్స్ ఎత్తుకున్నాను అనుకోకండి, ఫుల్ చలి, చాలా అంటే చాలా చలి ఉంది కాబట్టి గెటప్స్ ఇట్లా అయిపోయాయి. సో బోట్ హౌస్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. కంటిన్యూస్ వచ్చినాయి 65 ఒక్కరు మిడిల్లో చూడండి ఎంత రష్ ఉందో. వస్తుంది కాబట్టి ఆల్రెడీ బయట ఎంట్రన్స్ టికెట్కి రష్, దాని తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ అనే దానికి రష్, మళ్ళీ బోట్ కోసం రష్, మొత్తం రష్. సో ఇది బట్ట కదా చూడాలి. ఓకే గాయ్స్, ఫైనల్గా అయితే ఊటీ లేక్ ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక రౌండ్ వెళ్తున్నాం అనుకుంటా, ఐడియా లేదు. సో ఇది వచ్చేసి 6 seaters, కాస్ట్ 900 అనుకుంటా. సో వెళ్తున్నాం. ఆల్రెడీ టాయ్ ట్రైన్లో ఇదంతా తిరిగినాం అనమాట. ఆ చెట్ల వెనకాల ట్రాక్ ఉంది, ఐ మీన్ చెట్ల మధ్యలో. సో ఇదంతా ఆల్రెడీ తిరిగినాం. సో ఇదైతే లైక్ ఫుల్ చలి పెడుతుంది, మొత్తం మంచం అయిపోతుంది. నాకు తెలిసి ఈ రోజుకి ఇది లాస్ట్ అనుకుంటా ప్లేస్ ఉండడం. ఇన్ కేస్ మీకు మంచిగా అనిపిస్తుంది చూడండి, ఫుల్ మంచిగా. ఓకే గైస్, బోటింగ్ అయితే అయిపోయింది కష్టపడి, అండ్ ఫోటోషూట్ కూడా అయిపోయింది. గైస్, ఈ వీడియోకి అయితే ఏంటి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బై బై, టేక్ కేర్.